పవన్ ఇక్కడ అంతా అడవుల్లో పిలుచుకొచ్చినావు నన్ను. గొర్రెలు తీసేస్తా అని పిలుచుకొచ్చినావు. అదే చెప్తాను ఇప్పుడు. మనం పుట్టెండు ఫంక్షన్ కి గొర్రెలు ఇవన్నీ కాలేదు పొట్టేళ్ళు అడిగి పోయినాం అనుకో, మార్కెట్ అడిగి కొంచెం కమిషన్ ఎక్కువ అవుతుంది. డైరెక్ట్ ఎవరైనా రైతుల దగ్గర పోయినాం అనుకో కొంచెం తక్కువ పడతాయి, మంచిగా క్వాలిటీ కూడా కొనుక్కోవచ్చు. అందుకే పిలుచుకొచ్చిన. మంచి ఐడియా పవన్, నిజంగా. ఆడెవరు పెద్ద మనుషులు అంటున్నారు. మంచిగా అడుగు, నువ్వు పేరమ్మా బాగా. నేను తెగొడతారా నువ్వు మళ్ళీ రేట్ ఎక్కువ పెట్టావు. పవన్ ఇవేనా గొర్రెలు గుంపులు ఉన్నాయి? కాదు బాబాయ్, వాళ్ళు చూడు మనల్ని గొర్రెలు అంటున్నారు. వీళ్ళని మనం గొర్రెల్ని చేసి పంపియాలా. మనకు కొట్టుకోవడం. సరే అవి గొర్రెలు కాదు, ఇది గొర్రెలు మేము చూసుకోలేదు. అవునండి, మేమే గొర్రెలు అమ్మే వాళ్ళము. అన్న మా పిల్లలవి పుట్టేంటికెళ్ళి ఉన్నాయి, 4 గొర్రెలు కావాలని వచ్చినామన్న ఇడికి. అక్క, ప్రతి ఒక్కరు మా దగ్గరికి వచ్చి గొర్రెలు తీసుకుంటారు. ఇండ్ల ఓపెనింగ్ కి, శ్రీమంతానికి, పుట్టింటికి, అన్నిటికీ మా దగ్గర నుంచి గొర్రెలు తీసుకొని పోతారు తెలుసా. తక్కువ ఇస్తామా మీకు? గొర్రెలన్నీ మనవే, సమస్య లేదు. మీకు ఎంత తక్కువ ఇస్తాము, మంచి తీసుకోండి. మంచి చోటుకి పిలుచుకొని వచ్చినావు, కొంచెం తక్కువలో మాట్లాడు. తక్కువ చేసి మాట్లాడతాను. గొర్రెలు చూసాలే చూసా, వీళ్ళు గొర్రెలు మాది ఉన్నారు, జాగ్రత్తగా ఉంటారు. వీళ్ళని కొంచెం కనిపెడతానా? కనిపెడతాను. చెప్పున్నా రేట్ ఎంత? ఒక 4 గొర్రెలు కావాలా? రేట్ చెప్పండి ఫస్ట్, మాట్లాడదాం. ఎక్కువ రేట్ ఏం లేదు, జస్ట్ ఒక గొర్రె 5,000 రూపాయలు మాత్రమే. మీకు 4 గొర్రెలు అంటే 20,000 ఇచ్చి 4 గొర్రెలు మంచి సైజు పట్టుకొని పోండి మీరు, సరేనా? కాదు 5,000 అంటే తిక్కనేమో నేను మాట్లాడుతా ఉండు. 4,000 2,000 ఇస్తాం నాయన, అంత డబ్బులు మాట్లాడు. నేను వాళ్ళకి అడిగితే వాళ్ళు సన్నగా వస్తారు. నువ్వు అప్పుడే ఒకదానికి 2,000 3,000 ఇస్తామప్పా. చూడు, ఫోన్ పే అయితే కొడతాం, క్యాష్ ఏం తేలేదు. మీకు ఇష్టమే తీసుకొని లేదు అట్లా ఏమంటావు? కాదు 2,000 3,000 ఎప్పుడన్నా మీరు గొర్రెలు కొన్నారా బాబాయ్? వీళ్ళకి 2,000 3,000 గొర్రెలు కావాలంట. దాని ఎమకలు కూడా రావు, కోళ్ళు కూడా రావే. ఇప్పుడు ఏంది అడుగుతున్నారు? ఏమి ఎత్తుకొని వచ్చిన సరికి ఏం కాదు, అదేమి దానికి తౌడు, నీళ్లు, గంజి, గావి అన్ని పెట్టి సాకిండే అవి పొట్టేన్లో. అసలు తిని చూడుకోండి, కమ్మగా ఉంటుంది మటన్. 4,000 ఇస్తాను, బుద్ధి పుడితే లేదంటే దండి కొన్నాం మేము కూడా. నువ్వు కాదు ఇంకా దండికున్నాయి గొర్రెలు ఆడ. కాదు బాబాయ్, వాళ్ళు గొర్రెలు తోలుకొని పోతున్నారు. కాదు, వీళ్ళతో మనం బేరం ఆడుకుంటున్నాం అనుకో, ఆ వచ్చే డబ్బులు కూడా రావు. సర్లే, ఎంతో అంత ఈని గాని అన్నా, కనీసం 4,000 అన్నా. ఏంది బాబాయ్, ఏం మన ఊరికే వచ్చే డబ్బులు సచిన్ వచ్చిందే కట్నం అన్నట్ల ఎంతో అంత రాని తీసుకుందాము. ఏమి అనుకోలే, అవసరం ఉంది మాకి, ఏందో మా పిల్లోనికి చదువు గిదు అని చెప్దాము. మళ్ళా వాళ్ళకు మనం బేరం ఆడుకుంటా అంతే పట్టుకున్నాం అనుకో, లేనికి వెళ్ళిపోతే అన్న సర్లేండి ఇస్తాంలేండి, తీసుకోండి. 4,000తో చూడండి, ఇంకా దానికంటే మీరు ₹1 కూడా తగ్గకూడదు, సరేనా? సర్లేండి, తీసుకోండి, 4 తీసుకోపోండి మీరు పోయి. సర్లే బాయ్, 4,000 అయితే ఇస్తాం చూడు. 4,000 ఫోన్ పే చేస్తాము, మీ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి. సరేనా? ఫోన్ పే చేయండి, నెంబర్ చెప్తాను. నేత పొట్టేన్లవి అసలు మీరు ఒక మంట పెట్టినారు అంటే ఉడికిపోతుంది. చెప్తే అర్థం చేసుకోరు. ఆ వంట మనిషికి పోయి చూపించండి అసలు మటను, నేత మటను. గంటకు వస్తాం, మీరు గంట ఖచ్చితంగా వస్తారు మమ్మల్ని ఎత్తుక్కుంటా. మీరు నెంబర్ చెప్పలేదు. 88007767 ఫోన్ పే కొట్టు. గంటకు వస్తారట, గంటకు మళ్ళీ గంటకు వస్తారు. వచ్చి చూడప్ప, చెక్ చేసుకోమంట. మేము 50 తీసుకుంటాం, మీరు గొర్రెలు మళ్ళీ అది పట్టుకోదు ఇది పట్టుకోవచ్చు. వచ్చింది కాళ్ళంటే ఇంకొకటి, మీరు మీ నిజాయితీకి చూసి మేము ఇంకొక గొర్రె కూడా ఎత్తుకొని పోండి. 5 గొర్రెలు. కాదు, మటను, చేపలు, ఫిష్ అన్ని ఆర్డర్ చేసుకుని, కాదు ఇంక ఈడున్నాం అనుకో మనం పట్టుబడతాము. మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అవుతాం. ఇదొకటి అదొకటి పట్టుకోండి. గొర్రెలు
నా నువ్వు మాట్లాడినా అక్క పోలీసులు ఫోన్ చేయనా గొర్రెలు మావి 20,000 కని మేము డబ్బులు ఇచ్చినాము. అన్న అన్న గొర్రెలు మావ అన్న పొద్దున్న లేసి మేము అసలు ఉన్న నైట్ మేము కష్టపడుతున్నా అక్క మా గొర్రెలు అక్క ఎవరికి ఇచ్చారక్క అక్క గొర్రెలు మావ అక్క ఇది చూడండి అక్క మా అసలు చూడక్క మా సద్దానం చూడండి అక్క చూడండి అక్క మా తిప్పలు గొర్రెలు మీవేనంటే మీవే అంటే అన్న మేము అనలేదన్నా ఈ గొర్రెలు మావ అన్న ఇంటికి పోతున్నాం లేదక్క గొర్రెలు మావ అక్క మా గొర్రెలు మీరు ఎత్తుకుపోతే ఎట్లక్క కాదు మీరు చూసే కదా మంచి వాళ్ళు ఉన్నారు కార్లు వేసుకుని వచ్చినారు మీరు గొర్రెలు ఎత్తుకుపోతే ఎట్లక్క కాదన్నా వాళ్ళు ఎవరో వచ్చి మావే గొర్రెలు అని చెప్పేసి డబ్బులు కట్టించుకున్నాను ఇప్పుడు మేము ఏం చేయాలన్నా 2,000 3,000 గొర్రెలు వస్తాయన్న ఏమో అన్న ఇచ్చినారు మమ్మల్ని చూసి ఇచ్చినారంట మేము మంచి వాళ్ళం మనకి కనిపించినామంటే ఇచ్చినారంట మంచి వాళ్ళు కదన్న వాళ్ళు డూపోల్ వాళ్ళు మిమ్మల్ని ఏదో బ్యాడ్ చేసి మిమ్మల్ని తీసుకొని పోయినారు డబ్బులు. అట్లా కాదు కానీ పోలీసులు ఫోన్ చేసినావు పోలీసు వాళ్ళకి ఇంకా చేయలే. ఎందుకు లేదు అట్లా అట్లా కాదు అట్లా కాదు డబ్బులు వాళ్ళకి వేసినాము ఇంకా మాకు పోయినాయి గొర్రెలు ఇప్పుడు మావి 4 గొర్రెలు మీరు ఎట్లా తీసుకుంటారు నాకు అర్థం మీ గొర్రెలు మీరు తీసుకుపోండి నువ్వు మీ గొర్రెలు మీరు పెట్టుకోవాలి ఆ పోలీస్ కంప్లైంట్ అట్లా కదా అన్నా మా డబ్బులు పోయినాయన్న 20,000 వాళ్ళవి గొర్రెలనంటే మేము డబ్బులు ఇచ్చినామన్నా గొర్రెలు ఎత్తుకొని పోతారు ఫోన్ పే చేసినాము. అక్క మీరేమో కార్లు వేసుకుని గొర్రెలు ఎత్తుకొని పోతారు మేము ఇంటి పక్కల వాళ్ళు ఇంకొన్ని వాళ్ళకి అనుమానం పడాలి వాళ్ళకి కేసు పోలీస్ స్టేషన్ కేసు పెట్టాలి మేము సర్లే అన్న, కాదు. ఉన్నారు మీరు తప్పు కదా అక్క అట్లా మా గొర్రెలు మీరు ఎట్లా పట్టుకుంటారన్నా సర్లేనా మీ గొర్రెలు మీరు పట్టకపోండి అన్న డబ్బులు పోయినా ఏం చేస్తాం ఆ పోలీస్ కంప్లైంట్ అయితే పోండి అన్న రామ్లే లాస్ట్ కి మనం గొర్రెలు అయినాం చూడు గొర్రెల కోసం వస్తే గొర్రెలు అయిపోయినాం డబ్బులు బాయా గొర్రెలు బాయ పవను నువ్వు చెప్పినట్లు ఈడ తక్కువ పడతాయి అక్క తక్కువ పడతాయని ఇటు పిలుచుకొత్తివి నన్ను అసలుకి అయింది కదా పవను ఇప్పుడు నేను ఇంటికి పోతే ఏం చెప్పాలా పవను మా వాళ్ళకి సర్లే పోతే పోయినాయి డబ్బులు కానీ గొర్రెలు బాయా నాయనా చూసేకి వాళ్ళే గొర్రెలు మాత్రం కానీ మనల్ని గొర్రెలు చేసినారు అక్క గొర్రెలను చేసినారు పవను మళ్ళీ ఇంటికి పోతే ఏమని చెప్పాలా ఏమో నేను అసలు అర్థమే కాలే అయ్యో మళ్ళీ ఆయన చూస్తే కేసు అది ఇది అంటున్నాడు మనమే డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ వాళ్ళ కేసు పెడతామంటారు పవను ఎవరు చెప్పాలా పవను నేను ఇడ సర్లే కానీ ఏడిసినావు ఇంకా పోతే పోయిన డబ్బులు మనం కూడా నిజంగా అంటే అంత ఆశ పడకూడదు 4,000 3,000 గొర్రెలు ఏడొస్తాయి కాలానికి మీరు కూడా అంతేనైనా 4,000 3,000 వస్తాయంటే అట్లా మోసపోద్దాని ఆడ గొర్రెలు చాలా రేట్లు ఉన్నాయి చూసుకొని ఓనర్లు ఎవరో ముఖ్యంగా కొనుక్కొని అయినా గొర్రెలు అలాగా మోసపోకండి నాయన జనాలు ఇంకా మోసపోర్లే ఇంకా చూసినారు కదా ఇంతగా